ఫ్రెండ్స్, ఇక్కడ మనం ₹1,00,000 సంపాదిస్తున్నాం నెలకి. దాని తర్వాత కూడా ఎక్కడో ఏదో ఫైనాన్షియల్ స్ట్రెస్ తోటి మనం ఉంటున్నాము. సో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎన్నో రకాలంగా ఎన్నో విధానంగా మన జీవితంలో వస్తుంది. సో డబ్బు విషయం మీద మళ్ళీ ఎక్కువ ఒత్తిడితోటి మనం వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. సో ఇంత డబ్బులు సంపాదించిన తర్వాత కూడా నా చేతిలో డబ్బులు మిగలట్లేదే అనే బాధ ఎక్కడో మనసులో ఉంటుంది. సో దాని విషయం మీద కొద్దిగా వివరంగా ఇక్కడ తెలుసుకుందాము ఫ్రెండ్స్. సో డబ్బులకు వెనకాల, సంపాదన వెనకాల ఒక మిడిల్ క్లాస్ థాట్ ప్రాసెస్ తోటి మాకు ఏ విధంగా మన జీవితం మారబోతుంది అంత ఇన్కమ్ వచ్చిన తర్వాత, ఇంకా నిజం ఏంటి అనే విషయం కొన్ని స్లైడ్స్లో మనం తెలుసుకుందాము. సో ప్రతి ఒక్కరు ఆలోచన ఎలా ఉంటుందంటే, నెలకి ₹1,00,000 సంపాదిస్తుంటే డెఫినెట్లీ నా ఫైనాన్షియలీ నేను స్ట్రాంగ్ అవుతాను, నా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో సైకలాజికల్ కూడా మన ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మనం కంపారిజన్స్ చేసుకున్నా కూడా మనతో తోటి వాళ్ళతోటి సో డెఫినెట్లీ ఎక్కడో మనకేంటంటే ఫైనాన్షియలీ మనం స్ట్రాంగ్ అవుతాము. సో మన కోరికలు, మన ఆలోచన ప్రతి ఒక్కటి నెరవేర్చుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ తోటి మనం ఉంటాము. కానీ కొన్ని విషయాలు ఏంటంటే, ₹1,00,000 ఆదాయం ఉన్నా కూడా కొన్ని సిటీస్లో మనం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే యావరేజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ పర్టికులర్ సిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడానికి వెనకాల ఏంటంటే రెంట్స్ చెప్పుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ చెప్పుకోవచ్చు, స్కూలింగ్. సో ఇలాంటి మొత్తం కలుపుకుంటే నెలకి ఆన్ అన్ యావరేజ్ ఎంత ఖర్చు వచ్చింది అనేది మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, మనం ఏ విధంగా మనం మొత్తం నెలంతా, సంవత్సరం అంతా మనం బయటికి వెళ్ళే ఆలోచన ఉంది, లేకపోతే ట్రిప్ చేసుకుంటామా, లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం మనం బయట వెళ్తున్నామా, అలాంటివి కూడా మనం కలుపుకుంటే ఇంకా ఎక్కువగా మనకి ఆ ఫీలింగ్ అనేది వచ్చింది. అంత సంపాదిస్తున్నామా, సో ఆ సంపాదన కోసం వెనకాల మనం మంచి ఎడ్యుకేషన్ చేసుకున్నాము, ఎడ్యుకేషన్తో పాటు మనకి మంచి శాలరీ వచ్చింది. సో ఆ శాలరీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడో మనసులో మన ఒక భయం, డబ్బు గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామా, లేకపోతే శాలరీ రావాలి, సో మంచి ఇన్కమ్ నాకు పీస్ ఇచ్చిద్ది అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా జరుగుతుంది. మన ఇన్కమ్ని మనం ఈఎంఐకి మారిపోతున్నాము. సో చాలామంది ఏమంటారంటే, నేను లయబిలిటీ పెంచుకుంటే ఆ ప్రకారంగా నాకు మోటివేషన్ ఉంటుంది. సో ఆ ఆలోచనతో చాలామంది ఉంటారు. సో ఈఎంఐ విషయం మీద ఆలోచన వెనకాల ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్. సాలరీ డే ఎక్సైట్మెంట్. సో కొన్ని కంపెనీస్ 31st ఆర్ 30th మనకి శాలరీ ఇచ్చేసింది, కొన్ని కంపెనీ 1st ఇచ్చేసింది. సో ఆ శాలరీ పడిన తర్వాత ఆ ఆనందం అనేది కొన్ని సందర్భాల్లో 5వ తారీఖు లేకపోతే 10వ తారీఖు లోపలే మొత్తం శాలరీ నిల్ అయిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్లో చూస్తుంటే పేరు కోసమే డబ్బు ఉంటుంది. ఆ శాలరీ, ఆ సిచ్యువేషన్ రావటానికి వెనకాల కారణం ఫ్రెండ్స్ ఇది ఈఎంఐ. చూస్తే మొదటి 5 రోజుల్లోనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేది ఈఎంఐ మన అకౌంట్ నుంచి డెబిట్ చేసేస్తాయి. సో తీరా చూస్తుంటే ఈఎంఐ చిక్కుల్లో మనం పడిపోయాము. ఆ చిక్కుల్లో పడిపోవటం వల్ల ఎంత శాలరీ వచ్చినా కూడా మనకి సాలట్లేదు. ప్రతిదీ మనం ఈఎంఐకి వెళ్ళిపోతున్నాము. ఖర్చు పెరిగింది అనే దాని మీద. సో ఇక్కడ ఫ్యామిలీ గురించి అనుకుందాం ఫ్రెండ్స్. 10th దాకే మన మొత్తం శాలరీ కంప్లీట్ అయిపోయింది. మిగతా 20 రోజులు ఏం చేస్తాము, దానికోసం మళ్ళీ ఫైనాన్సెస్ కోసం మనం వెళ్ళటం మొదలు పెడతాము. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాము, పర్సనల్ లోన్కి మనం వెళ్ళిపోతాము. సో ఇంకొక ప్రాబ్లం, సో మనం ఈఎంఐ చిక్కుల్లో వెళ్ళిపోతున్నాము, దాన్ని మనం ఈఎంఐ లైఫ్ స్టైల్ ట్రాప్కి వెళ్ళిపోతున్నాము అనే మాట ఫైనాన్షియల్ టెర్మినాలజీ మనం చెప్పుకోవచ్చు. ఇన్కమ్ మనం సంపాదిస్తున్నాం, కానీ దాన్ని కంట్రోల్ చేసేది ఈఎంఐ. మనకి నచ్చినా నచ్చపోయినా మనం జాబ్కి వెళ్ళిపోతున్నాము. శాలరీ అనే వచ్చే ముందే దాన్ని ఖర్చు పెట్టడానికి మనం రెడీగా అయిపోతున్నాము. ఈఎంఐ ద్వారా ఆర్ఎల్స్ మిగిలిన డబ్బు ప్రయారిటీ తోటి మనం వెళ్తున్నాము. సో ఎక్కడో ఏదో విధంగా మనం డబ్బులు సంపాదించినా కూడా ఎక్కడో సైడ్లో మనం అనుకుంటున్నాం, అరే నా దగ్గర డబ్బులే మిగలట్లేదు, డబ్బులు మిగలట్లేదు, లేకపోతే డబ్బులు లేదు అంటే ఈ దానికి మనం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది మంచిది కాదు. సో ఒక ప్రాబ్లం మన జీవితంలో వచ్చేసింది, అది గుర్తించాలి. సో ఈఎంఐ కామనేగా అందరు తీసుకుంటున్నారుగా, డబ్బులు లేకుండా కూడా నేను ఈఎంఐ తోటి వస్తువు కొనుక్కుంటున్నా. సో లోన్స్ నార్మల్ కాదు, ఇది ఫస్ట్ నిజం మనం తెలుసుకోవాలి. సో వేరే వాళ్ళకి నార్మల్ అయినా కూడా మనం దాన్ని
నార్మల్గా తీసుకోకూడదు. సో ఈఎంఐ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది చాలా చాలా క్లియర్గా తెచ్చుకోండి. ఎందుకంటే ఈఎంఐ ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకొచ్చింది. ఒక్కసారి ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుంటే దానివల్ల హెల్త్ చెడిపోతుంది, దానివల్ల మన మైండ్ కూడా పీస్ఫుల్ ఉండదు. సో ఇక్కడ ఈఎంఐ నార్మల్ కాదు, ఆ ప్రాబ్లం మీరు మైండ్ నుంచి తీసేసేయాలి. సో ఈఎంఐ మన జీవితాన్ని మార్చేసిద్ది. హిడెన్ కాస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ నిద్ర చెడిపోతుంది, పీస్ఫుల్లీ మనం ఉండలేము. ఫైనాన్షియల్, ఫ్యామిలీ, కెరియర్, లైఫ్ స్టైల్ చాయిసెస్లో ఒక లిమిటేషన్ అయిపోతుంది. నచ్చినా నచ్చపోయినా మనం జాబ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి, ఎందుకంటే వెనకాల ఇది ఉంది. దీని మీద మన కంప్లీట్లీ డిసిషన్ మేకింగ్ దీనికి చూసి మనం చేసుకుంటున్నాము. సో ఇది చాలా చాలా అడ్వర్స్లీ మైండ్కి మనం ఫేస్ చేస్తున్నాము. ఎంత సంపాదిస్తున్నాము అనే దానితో మనం దాపెట్టుకున్నాము, ఎంత వెల్త్ క్రియేట్ చేసుకున్నాము. సో నేను నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా, నెలకి నేను 10 లక్షలు సంపాదిస్తున్నా. మనం ఇది ఎంత సంపాదించినా పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ నేను రిటైర్ అవ్వాలి అనుకున్నా, ఆర్ఎల్స్ నేను జాబ్ మానేయాలి అనుకున్నా. సో అది మానేసిన తర్వాత ఎన్ని రోజుల దాకా నేను నా కుటుంబాన్ని పోషించవచ్చు అనే ఆలోచన మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో అక్కడ మనం మాట్లాడుకుంటున్నాము వెల్త్ క్రియేషన్. సో ఇక్కడ ఫ్రీడమ్ అనేది మీకు వెల్త్ క్రియేషన్ తోటి వచ్చింది. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది సెకండరీ, దాన్ని మనం వెల్త్లో క్రియేట్ చేసుకుంటానికి మనం ఎంత యూస్ చేసుకుంటున్నాము. సో మీ మొత్తం సంపాదన ఇక్కడ బిల్స్కి వెళ్ళిపోతుంటే మీరు వెల్త్ ఎలా క్రియేట్ చేస్తారు? సో ఫస్ట్ పాయింట్ అనేది ఏంటంటే ఈ ఈఎంఐ చిక్కు నుంచి మీరు బయట రావాలి. సో ప్రాబ్లమ్స్, సో రియాలిటీ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇండియన్స్ కేర్లెస్సా డబ్బు విషయం మీద? అది ఏనాటికి కాదు. ఎవరు మనకి కరెక్ట్ ప్రాసెస్ అనేది నేర్పలా. డబ్బు నేర్పటం అంటే డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా బారో చేయాలి, సో అనే విషయం మనకి నేర్పలేదు ఫ్రెండ్స్. దానివల్ల ఇవాళ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ శాలరీ పెరుగుతుంది, స్కూల్ ఫీజు పెరుగుతుంది, మెడికల్ కాస్ట్ పెరుగుతుంది, హౌసింగ్ లోన్స్ పెరుగుతున్నాయి, రూపీ కాస్ట్ డిప్రిషియేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఎక్కడో మనం ఈఎంఐ చిక్కుల్లో వెళ్ళిపోతున్నాము. ఎంత డబ్బులు సంపాదించినా కూడా మొత్తం ఈఎంఐకే వెళ్ళిపోతుంది. సో ఒక ఇల్లు కొంటున్నాము, ఆ ఈఎంఐ తీర్చేసాము, 2వ ఇల్లు కొంటున్నాము, అది క్లియర్ చేసేస్తున్నాము, 3వ ఇల్లు వెళ్ళిపోతున్నాము. కొంతమంది అయితే 3 ఈఎంఐ ఒకేసారి కడుతున్నారు. 3 ఇల్లుండే 3 ఇల్లుకి ఒకేసారి ఈఎంఐ కట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. సో అలా చూసుకుంటుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే క్యాష్ కూడా మీకు కనిపించాలి. క్యాష్ ప్లస్ ప్రాపర్టీ 2 కనిపించాలి. సో ఇక్కడ ఈ పార్ట్ ఉండదు. సో ఎక్కడో మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దీనికి ఒక చిన్న సొల్యూషన్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మన జీవితంలో ఉంది అనేది మనం రియలైజ్ అవ్వాలి. ఆ ప్రాబ్లం నుంచి బయట రావడానికి అప్పుడు మనం సొల్యూషన్ ఎతుకుతాము. సో ఈ బుక్ అనేది మనకు ఆ సొల్యూషన్ అనేది ఇచ్చింది. సో యాజ్ అన్ ఇండివిజువల్గా మనం ఫైనాన్షియలీ స్ట్రెస్ అవ్వకుండా ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి, డెట్లో ఉంటే డెట్ నుంచి మనం ఎలా బయట రావాలి, మళ్ళీ మన లైఫ్, మన ఇన్కమ్, మన ఫ్యూచర్ని మనం ఏ విధంగా కంట్రోల్లో తీసుకొని రావాలి, స్ట్రెస్లో ఉంటే స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొని రావాలి, స్టెబిలిటీ నుంచి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దారికి మనం వెళ్ళాలి. సో ఆ స్టెప్ బై స్టెప్ మనం ఇండియన్ ఎగ్జాంపుల్స్ తోటి అన్నీ తీసుకొచ్చాము ఆ పుస్తకంలో. సో ఈ పుస్తకం ఎవరి కోసం అంటే ప్రతి ఒక్కళ్ళ కోసం. సో ఇది ఎక్కడ మీరు చూసుకోవచ్చు అంటే అమెజాన్లో ఈ బుక్ మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ బుక్ మీకు లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు అమెజాన్ సబ్స్క్రిప్షన్లో ఉంటే మీరు డెఫినెట్లీ అది మీరు ఈజీగా మీరు రీడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ థియరిటీ కాకుండా ప్రాక్టికల్ బేసిస్ మీద ఉంటుంది. సో దీనివల్ల ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనే ఆలోచనతోటి వెళ్ళాము. ఇందాక నేను చెప్పాను కదా, ప్రాబ్లం మన ఫస్ట్ రియలైజ్ అవ్వాలి, మనం ప్రాబ్లంలో ఉన్నాము. సో ఆ ప్రాబ్లమ్ని మనం సొల్యూషన్ కింద మార్చాలి. సో అది కంట్రోల్ ఏ విధంగా చేయాలి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక జర్నీ, కంటిన్యూస్లీ మన మైండ్కి మనం రిమైండ్ చేయాలి. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ప్రాసెస్ చేస్తున్నాము, ముందుకెళ్తున్నాము. ఖర్చులు కన్నా మీరు వెల్త్ క్రియేట్ చేసే ఆలోచనతోటి వెళ్ళాలి. సో ఎక్స్పెన్సెస్ కాదు, వెల్త్ క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఇది నా సైడ్ నుంచి పర్టికులర్ వీడియోలో నేను మీకు తెలియపరచాలనుకున్నాను. సో ఇది నా డీటెయిల్స్
ఫ్రెండ్స్ మీరు ఇండివిజువల్గా నాతో కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా మీరు ఈమెయిల్ ద్వారా మొబైల్ నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్లో హెల్త్ రెండు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.